యోర్దాను చాలా ప్రాముఖ్యమైన నదిగా ఉన్నది. యోర్దాను నది దాటి ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారని, మందసపు పెట్టి మోయిచున్న యాజకుని కాళ్ళు నీళ్లకు తగలగానే యోర్దాను నది 2 పాయలైందని, నీళ్లు రాశి వలె నిలబడ్డాయని, ఆరిన నేలను వారి దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించారని చూచున్నాం. అలాగే ఏలియా ఆకాశమునకు ఎత్తబడక ముందు యోర్దానుకు వెళ్ళటము, అక్కడ దుప్పటను మడిచి యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2 పాయలవటము, యోర్దాను నది దాటి ఏలియా ఎలీషాలు అద్దరికి వెళ్ళినప్పుడు అగ్ని రథములచే ఏలియా ఆకాశమునకు కొనిపోబడటము, 2 అంతల ఆత్మ కొరకు అడిగిన ఎలీషాకు ఏలియా దుప్పటి దొరకటము, ఆ దుప్పటితో యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా కూడా ఆ దుప్పటిని మడిచి యోర్దాను నదిని కొట్టి ఏలియా దేవుడు ఎక్కడా అన్నప్పుడు ఆ యోర్దాను నది 2 పాయలవ్వటము, ఎలీషా దాటి వెళ్ళటమును గురించి నేర్చుకున్నాం. అంతేకాకుండా యోర్దాను నది ఇశ్రాయేలు దేశానికి, సిరియా దేశానికి సహజ సరిహద్దుగా ఉండటం, యోర్దాను నదికి అద్దరి ఇశ్రాయేలు దేశము, ఇద్దరి సిరియా రాజ్యము ఉండటం, యోర్దానులో 7 మార్లు నయమాను మునిగినప్పుడు అద్భుతమైన స్వస్థతను పొంది పసిపిల్ల దేహము వంటి దేహమును పొందటము, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని నయమాను విశ్వసించటమును గురించి నేర్చుకున్నాం. ఈ యోర్దాను విషయమై ధ్యానిస్తూ ఉండగా ఎన్నో సంగతులను బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంచుమించు 25 రెఫరెన్సెస్ పాత నిబంధనలో యోర్దాను గురించి ఉన్నది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా అనేక రిఫరెన్సెస్ను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చూస్తున్నాం. బాప్తీసం ఇచ్చే యోహాను ఈ యోర్దాను నదిలోనే బాప్తీసాలు ఇచ్చినట్లుగా బైబిల్ ప్రబోధిస్తూ ఉంది. బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరికి మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ తీరములోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసము పొందెను అన్న వచనం ఇదిగో ఈ స్థలంలోనే నెరవేరటం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. హల్లెలూయా. ఇది యోర్దాను నది. యేసు ప్రభు బాప్తీసం పొందిన యోర్దాను నది ఇది. నేటికి అనేకులు వచ్చి ఇక్కడ బాప్తీసం పొందుతూ ఉన్నారు. వాగ్దాన భూమిని మోషేకు దేవుడు చూపించి, ఇది నీవు కనులారా చూచిదవు కానీ దీనిలో నుండి ప్రవేశించలేవని చెప్పి, మోషే తరువాత నాయకుడిగా ఉండడానికి యెహోషువకు దేవుడు అధికారాన్ని ఇచ్చున్నాడు. ఆ యెహోషువ యోర్దాను నది దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు జనాంగమంతా దాటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడం మనం ఎరుగుదాం. అంతేగాక ఏలియాకు శిష్యుడిగా ఉన్న ఎలీషా, నీ మీదున్న ఆత్మ మీద నాకు 2 అంతలు దయచేయమని ఎలీషా అడగటం, అగ్ని రథముల మీద ఏలియా ఆకాశమునకు ఎత్తబడినప్పుడు ఏలియా యొక్క దుప్పటి కింద పడటం, ఆ దుప్పటి తీసుకున్న ఎలీషా యోర్దాను నది దగ్గరకు వచ్చి ఆ దుప్పటితో ఆ యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2 పాయలుగా విభజించబడటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేగాక కుష్ఠరోగి అయిన నయమాను 7 సార్లు
యోర్దాను నదిలో వారు మునిగినప్పుడు నయమాను తన కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. కొత్త నిబంధనలో యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చిన యోహాను, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తీసం పొందడి అని చెప్పినప్పుడు విస్తారమైన జనసమూహాలు అక్కడికి రావటము, వారందరూ బాప్తీసం పొందటము చూచున్నాం. అంతేకాక యేసుక్రీస్తు కూడా ఇదే యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చే యోహాను వలన బాప్తీసం పొందటము, ఆకాశము నుండి పరిశుద్ధాత్ముడు పావురం వలె ప్రభు మీదకి దిగి రావటము ఎరుగుదము. యేసు ప్రభు బాప్తీసం పొందిన ఈ యోర్దాను నదిలో నిలుచుండి బాప్తీసం ఇవ్వడానికి, ఈ యోర్దాను నదిని గురించి మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. షాలోమ్. నరులకు రక్షణ మరి కల్గును, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. ఇది యోర్దాను నది. యేసుక్రీస్తు స్వయాన బాప్తీసం పొందిన యోర్దాను నది ఇది. అనేకులు ఈ దినమున ఇక్కడ వచ్చి బాప్తీసం పొందుతూ ఉన్నారు. యోర్దాను నదిలో నిలబడి బాప్తీసం ఇవ్వటానికి, మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మనివాడు శిక్షకు పాత్రుడని చెప్పి ఉన్నాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందుడి అని పేతురు ప్రకటించి ఉన్నాడు. బాబురావు గారు ఈ దినాన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ యోర్దాను నదిలో బాప్తీసం పొందడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. బాబురావు గారు, యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? అంగీకరించాను. మీ పాపములన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టారా? అవును, నిజం. మీ పాపముల కొరకు సిలువలో ఆయన మరణించి ఉన్నాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఆయన చిందించిన రక్తధారణలో మీకు పాపక్షమాపణ కలిగిందని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాను. మరలా ఎన్ని శోధనలు, శ్రమలు, పోరాటాలు వచ్చినా యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా అంతం వరకు ఆయనకే నమ్మకంగా సాక్షిగా జీవిస్తారా? జీవిస్తాను. బాబురావు గారు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి అంతం వరకు ఆయన కొరకు సాక్షిగా జీవిస్తారని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసమిస్తున్నాము. ఇది యోర్దాను నది. యేసు ప్రభు ఇక్కడ బాప్తీసం పొంది ఉన్నాడు. నేటికి అనేకులు ఈ స్థలానికి వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందుతున్నారు. హల్లెలూయా. బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను అని వ్రాయబడి ఉండటం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతుని గురించి గతంలో మనం నేర్చుకున్నాం. ఆ నజరేతు అనే ఊరి నుంచి ప్రభు యోర్దానుకు వచ్చి నడిచి వచ్చి ఈ యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను అన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఒకప్పుడు బాప్తిసం పొందిన స్థలముగా ఈనాడు ఈ స్థలం సాక్షార్థంగా ఉంది. ఇదే స్థలములో యేసు ప్రభు బాప్తిసం పొంది ఉన్నాడు అని చరిత్ర చెప్తూ ఉంది. యేసు ప్రభు అక్కడ బాప్తిసం పొందినప్పుడు ఒక అద్భుతం జరగటం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాడు అనేకులు బాప్తిసం పొందాము అంటున్నారు.
బాప్తీసం పొందాలి అనుకుంటున్నాము అంటుంటారు. అయితే ఎంతమంది ఈ కొత్త సంవత్సరంలో క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తానని తీర్మానించుకున్నారు? ఎంతమంది మీ తీర్మానాన్ని బహిరంగంగా ఒప్పుకుంటూ బాప్తీసం పొందారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని చెప్పాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్మిన వారు, ఆయన నిజ రక్షకుడని, లోకరక్షకుడని, ఆయన నా రక్షకుడని, నా పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని, నా పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడని, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉన్నదని, ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు విమోచన ఉన్నదని ఎవరైతే వ్యక్తిగతంగా యేసుక్రీస్తును విశ్వసించి రక్షకునిగా అంగీకరిస్తారో వారు బహిరంగంగా అందరి ముందు నేను యేసుక్రీస్తు బిడ్డగా ఉండడానికి తీర్మానించుకున్నాను, నేను క్రీస్తు సాక్షిగా బ్రతకాలని తీర్మానించుకున్నాను అని బహిరంగంగా సాక్ష్యమిచ్చి అందరి ముందు బాప్తీసం పొందటమే నిజమైన బాప్తీసం. బాప్తీసం యొక్క సాదృశ్యం ఏంటంటే, ఒక వ్యక్తి నీళ్ళలోనికి దిగినప్పుడు అతడు అక్కడ సమాధి చేయబడినట్లుగా, అతడు నీళ్ళల్లో ముంచబడినప్పుడు అతని పాత జీవితము, పాత బ్రతుకు, పాత అలవాట్లు, పాతవన్నీ నీటిలో ముంచబడటం, పాతవన్నీ చావటం, అక్కడ ఒక సమాధి చేయబడటం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతను తిరిగి నీళ్ళలో నుంచి లేపినప్పుడు ఒక నూతన సృష్టిగా నీళ్ళలో నుంచి తిరిగి లేవటం బాప్తీసానికి గుర్తుగా ఉంది. ఒక వ్యక్తి బాప్తీసం పొందినప్పుడు పాత వాటన్నిటినీ సమాధి చేసి నూతన జీవితాన్ని జీవిస్తాను, నూతన వ్యక్తిగా ఉంటాను అనే తీర్మానమే నిజమైన బాప్తీసం. అట్టి తీర్మానాన్ని మీరు చేస్తున్నారా? అట్టి బాప్తీసాన్ని మీరు పొందున్నారా? యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి బహిరంగంగా ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా? భయపడుతున్నారా? క్రీస్తును అంగీకరించిన తర్వాత మనం అంతరంగంలో ప్రభువును అంగీకరించి రహస్యంగా యేసుక్రీస్తు బిడ్డలుగా ఉండడానికి వీల్లేదే. బైబిల్లో రహస్య క్రైస్తవులు అన్న పదం లేనే లేదు. ఇది నా అనేకులు మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం, కానీ మేము బయటికి రాము, మేము ఆలయానికి రాము, మేము బాప్తీసం పొందము, మేము రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నాం అంటుంటారు. అది సంపూర్ణమైన విశ్వాసం కాదు. అది యేసుక్రీస్తు నేర్పించిన భక్తి కాదు. యేసు ప్రభు శిష్యులందరూ హతసాక్షులయ్యారు. కారణం, యేసు నామాన్ని వదిలిపెట్టమని బలవంతం చేసినప్పుడు మా ప్రాణమైనా వదులుకుంటాం కానీ మేము యేసును వదలము అని ఆయన కొరకు నిలబడ్డప్పుడు వారు హతసాక్షులుగా మరణించారు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడవద్దు, మీకంటే ముందు ఈ లోకం నన్ను ద్వేషించింది. మీరు నా బిడ్డలైనప్పుడు ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీకు శ్రమ కలుగుతుందని ముందే ప్రభు చెప్పాడు. అయినప్పటికీ శ్రమలలో మనకు తోడుండే దేవుడు ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించినప్పుడు మన ద్వారా అద్భుతాలను జరిగిస్తాడు. మీరు బాప్తీసం పొందారా? ఆనాడు పేతురు ప్రసంగించినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని దేవుని వాక్యము చేత ఒప్పించబడి రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? అపోస్తలుల కార్యములు 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాను. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందుడి. ముందు మారు మనసు, తరువాత బాప్తిసము. బాప్తిసం పొందాలనుకున్నవాడు ముందు మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. మీరు మార్పు నంది బిడలు వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని ప్రభు చెప్పాడు కదా. మన హృదయంలో ఉన్న గర్వాన్ని, అసూయను, ద్వేషాన్ని, అబద్ధాన్ని, పాపాన్ని ఒప్పుకొని మన పాపములకు పరిహారము చేసిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డట్టయితే, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడని, శుద్ధి చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తిగత అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని, మారు మనసు అనుభవాన్ని నీవు పొంది బాప్తిసం పొందుడి అని ప్రభు వాక్యం చెప్తూ ఉంది. ఇది నా అనేక మంది నీళ్ళల్లో ముంచేస్తే ఏదో వచ్చేస్తుందని మిమ్మల్ని ముంచండి అని అడిగేవారు, ముంచేవాళ్ళని ఎక్కువ మందిగా చూస్తూ ఉన్నాం. అందుకనే నామకార్థం క్రైస్తవులుగా వారు కనబడుతున్నారే కానీ వారి హృదయంలో మార్పు లేని వారిగా ఉన్న మూలానే నిజ క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడన్నది ఈ లోకానికి తెలియటమే లేదు.
యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించినంత మాత్రాన, ఒక కులంగా మతంగా అనుసరించినంత మాత్రాన అతడు నిజ క్రైస్తవుడు అనబడడు. అంతరంగంలో మార్పు పొందినవాడే, క్రీస్తు స్వభావముని కలిగిన వాడే క్రైస్తవుడు. అంతియోకియాలో ఉన్న శిష్యులు క్రీస్తును పోలే జీవించడం చూసినప్పుడు మొదట అంతియోకియాలో వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఈనాడు అదొక జాతిగా, ఒక మతంగా అనేకులు వెంబడించటం విచారకరమైన విషయమే. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు బిడ్డగా నీవు జీవిస్తున్నావా? నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నావా? మారు మనస్సు పొంది ఉన్నావా? బాప్తిసం పొంది ఆయన కొరకు సాక్షిగా జీవించాలని ఆశిస్తున్నావా? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అని పౌలు చెరసాల అధిపతికి చెప్పినట్లుగా, యేసుక్రీస్తునందు విశ్వాసమిచ్చిన ఆ చెరసాల అధిపతి తన ఇంటి వారందరూ బాప్తీసం పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ దినాన ఆచారంగా బాప్తీసం పొంది క్రైస్తవులు అనబడే వారు అనేకులు యేసుక్రీస్తు నామానికి సిగ్గు తెచ్చేవారుగా ఉన్నారు. ఆనాడు ఫిలిప్పు సమరయలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ బాప్తీసం ఇస్తుండగా, గారడీ సీమోను అనేవాడు కూడా వచ్చి బాప్తీసం పొందినట్లుగాను, అతడు తన వృత్తిని వెదలి పరిశుద్ధాత్మను నాకు ఇవ్వండి, ఎవరి మీద చేతులిస్తే వారికి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా ఆ వరము నాకు ఇవ్వాలని ద్రవ్యం ఇచ్చి అది కొనుక్కోవాలని ప్రయత్నించినట్లుగాను బైబిల్లో చూస్తూ ఉన్నాం. అతన్ని తేరి చూచిన పౌలు, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు గనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవని, నీ హృదయం ఘోరమైన దుష్టత్వంలో ఉన్నదని హెచ్చరించడం చూస్తూ ఉన్నాం. హృదయం మారకుండానే గారడీ సీమోను బాప్తీసం పొందాడు కాబట్టి, అంతకుముందు గారడీ విద్య చేస్తూ డబ్బు సంపాదించిన వాడు ఇప్పుడు యేసునామంలో డబ్బు సంపాదిద్దామని ప్రయత్నించాడు. ఈ దినాన ఇట్టి వారిని అనేకులు మనం చూస్తూనే ఉన్నాం. యేసుక్రీస్తు నామాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని ప్రయత్నించే వారికి ఎంత భయంకరమైన తీర్పు ఉంటుందో సుమా. యేసుక్రీస్తును మనం నమ్ముకునేది డబ్బు కొరకో భుక్తి కొరకో కాదు. ఆయన పరిచర్య చేసేది లాభం కొరకో గొప్ప కొరకో కాదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడు, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నవాడు ఆయన ప్రేమ సువార్తను ప్రకటించకుండా ఉండలేడు. ఇదిగో మీ ముందు నిలబడ్డ నేను ఒక యవ్వనస్తుడిగా నా హృదయాన్ని ప్రభువుకిచ్చి నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందాను. ప్రభువా, నీ చిత్తమేంటి నా జీవితంలో అని అడిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా ఆయన సేవ కొరకు నన్ను నేను అప్పగించుకొని 1971 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు యేసుక్రీస్తు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. నా చేతికి అందిన ప్రతి పైసా, ప్రతి డబ్బు దేవుని సేవార్థమై వినియోగిస్తూ ఎట్టి డబ్బును దాచుకోకుండా సువార్త ప్రకటన నిమిత్తమై వినియోగిస్తుండగా అద్భుతంగా దేవుడు ఇట్టి రీతిగా ఈ సువార్తను ఎన్ని ఛానల్స్ ద్వారా ప్రసంగించడానికి, అందించడానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. ఎన్ని ఆత్మలు రక్షించబడితే అది అన్ని కోట్ల ఆస్తిగా మేము భావిస్తూ మాకున్న దాన్ని ప్రభు నామంలో వెదజల్లుతూ ఉండగా దేవుడు తన అద్భుతాలను జరిగిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీవు యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తిగా ఉన్నావా? మారు మనస్సు అనుభవము పొంది ఉన్నావా? రక్షించబడ్డాను అనే నిశ్చయతను కలిగి ఉన్నావా? నీవు పొందిన మారు మనస్సును, రక్షణను బహిరంగంగా ఒప్పుకొని బాప్తిసం పొందిన అనుభూతి నీకుందా? బాప్తిసం పొందటంతో సరిపోలేదు కానీ యేసు ప్రభు ఆ నీళ్లలో నుంచి బాప్తిసం పొంది బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు మాదిరిగా ఉండుటకు బాప్తిసము పొంది యోర్దాను నది నీళ్లలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము రూపములో ప్రభువు మీదకు దిగి వచ్చుటయు జరిగిందన్నది పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బాప్తిసం పొందాను అని చెప్పుకుంటే సరిపోదు కానీ బాప్తిసం పొందిన తరువాత మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సంపాదించుకోవాలి. యేసు నామములో బాప్తిసం పొందుడి, ఆ తరువాత పరిశుద్ధాత్మ అను వరము మీకు ఇయ్యబడును అని ఆనాడు పేతురు చెప్పినట్లుగా బాప్తిసం పొందే అనుభవము ఒక క్షణంలో జరిగిపోయినప్పటికీ మనం పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడడానికి, పవిత్రమైన జీవితముతో క్రీస్తు సారూప్యంలో నడవడానికి సమయం పట్టొచ్చు.
పరిశుద్ధాత్మ అను వరము పొందే వరకు మోకరించి ప్రార్థించటం అలవరుచుకోవాలి. బాప్తిసం పొందిన తర్వాత సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. ఆనాడు ప్రభు నిష్కలంకుడిగా ఉన్న మూలాన, పరిశుద్ధపరచబడిన వాడిగానే ఉన్న మూలాన అప్పటికప్పుడే ఆకాశము చీల్చబడటము, పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన మీదకు దిగి రావటము చూస్తూ ఉన్నాం. అట్టి అనుభూతి వచ్చు వరకు మనమును బాప్తిసం పొందామని సంతృప్తి పొందక, పరిశుద్ధపరచబడాలని, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడాలని ప్రభు సన్నదిలో కనిపెట్టడం, ప్రార్థించటం, వాక్యపఠనం చేయటం అలవరుచుకోవాలి. ఆకాశం నుండి ఒక శబ్దం వినబడినది, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ లోకంలో మనం జీవించే జీవితాలు దేవుని ఆనందపరిచే జీవితాలుగా ఉండాలని, ఆయన వాక్యానుసారమైన జీవితాలుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ఏనాడో నీవు ఒకవేళ బాప్తీసం పొంది ఉండొచ్చు, ఒకవేళ తెలిసి తెలియని బాప్తీసం నీవు పొంది ఉండొచ్చు, లేక బాప్తీసం పొందకుండానే నీ దినాలు గడుపుతూ ఉండుండొచ్చు. ఈ దినాన ప్రభు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొంది బహిరంగముగా యేసు నామాన్ని అంగీకరించి బాప్తీసం పొందటం, బాప్తీసం పొందిన నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొంది బలమైన సాక్షిగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా ప్రభు కొరకు జీవించడం ఎంతో అవసరమైనదని, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ఉండగా దేవునిని సంతోషపెట్టేవారిగా మనం ఉండినట్లుగా మన జీవితమును యథార్థంగా కాపాడుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధపరచబడిన జీవితాలను జీవిస్తూ నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ప్రభు నీ ఎడల నా ఎడల కూడా చెప్పినట్లుగా మన జీవితాలను సరిదిద్దుకోవలసి ఉంది. బాప్తీసం పొందిన తర్వాత ఒకవేళ మీకు శ్రమలు రావచ్చు, పోరాటాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు. ఇది రాని అనేకులు బాప్తీసం పొంది వెనక్కి తిరిగేవారిగా, జారిపోయేవారిగా కనబడుతూ ఉన్నారు. అందుకే బాప్తీసం పొందిన నీవు మోకరించి ప్రార్థించటం, ఉపవాసం ఉండి ప్రార్థించటం, క్రమముగా ప్రార్థించటం, దేవుని బిడ్డల సహవాసంలో ఉండటం, దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని బిడ్డలతో కలిసి ప్రేమ చూపుటకు పురికొల్పుకొనటం, ప్రార్థనలో పురికొల్పుకొనటం, సత్కార్యాలు చేయడానికి, వాక్యపఠనం చేయడానికి, వాక్య ధ్యానం చేయడానికి నీ సమయం సద్వినియోగపరచుకోవటం ఎంతో అవసరమైనది. అప్పుడే నీవు బలమైన సాక్షిగా జీవించగలుగుతావు, సాతానును ఎదిరించగలుగుతావు, దేవునికి ఇష్టడిగా ఉండగలుగుతావు. అట్టి కృపలను దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. యేసు క్రీస్తు నిజమైన దేవుడని నమ్మి ఊరుకున్న వారిని చూడయ్యా. యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు అని విశ్వసించి తమ పాపముల నుండి విడుదల పొందినట్లుగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టని ప్రతి ఒక్కరిని ఈ సమయాన్ని చూడు ప్రభువా. బాప్తీసం పొందాను చాలులే అంటూ అంతరంగం మారకుండా మనసులో మార్పులేని స్థితిలో మిగిలిపోయిన వారిని ఈ సమయంలో దర్శించుము తండ్రి. నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసే నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కొమ్మరించి పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందడానికి, బాప్తీసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందు వరకు నీ సన్నిధిలో నిలిచి ప్రార్థించటానికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయము తండ్రి. మా యేసు ప్రభు ఈ యోర్దాను నదిలో బాప్తీసం పొందినంతగా తగ్గించుకున్నాడని గుర్తించి మేమును నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని బహిరంగ సాక్ష్యముగా బాప్తీసం పొందటానికి, బలమైన విశ్వాసులుగా, క్రీస్తు కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.